దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు. దేవుని వాక్యం ఉందాం కొద్దిసేపు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును దర్శించాడనమాట. అబ్రాహామును దర్శించి మరియు మామ్రో దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళన గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న వెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తీసుకునుడి, కొంచెం ఆహారము తెప్పించేదను, మీరు ప్రాణములను బలపరుచుకుని కొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా ఆయన చెప్పినట్టు ఆయన అబ్రాము మామ్రో దగ్గర సింధూర వనంలో గుడారం వేసుకుని ఉన్నాడనమాట. ఆ గుడారం వాకిట కూర్చుని ఉన్నాడనమాట. కూర్చున్నప్పుడు అప్పుడు త్రియేక దేవుడిలాగా వచ్చారు. త్రియేక దేవుడు లాగా ముగ్గురు మనుషులు కబడ్డారన్నమాట. అబ్రాహం దర్శించారు. దర్శించే అబ్రాహం ఏం చేశాడో, అబ్రాహం వాళ్ళని చూసి పరిగెత్తికి వెళ్ళాడనమాట. ముసలోడు కదా, ముసలోడు మరి ఎట్లా పరిగెత్తి వెళ్ళాడో అంటే ఆత్మ బలం. దేవుని ప్రేగ దేవుని చూసేటప్పటికి ఆ బిడ్డగా మంచి బలం వచ్చినట్టు ఉంది. వచ్చినటువంటి పరిగెత్తుకెళ్ళాడనమాట. పరిగెత్తుకెళ్ళి నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడంట. నేల మట్టుకు వంగి నమస్కారం చేసి, అయ్యలారా, నీ కటాక్షం నా మీద ఉన్నవేడలా నేను చెప్పేది నువ్వండి, కొంచెం నీళ్లు తెప్పించేద్దాను, మీ కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, కొంచెం ఆహారం తెప్పించేద్దాను అని అంటున్నాడనమాట. అంటే అప్పుడు సర్లే అని ఆ నీళ్ళు తెచ్చి నీళ్ళతో కాళ్ళు కడుక్కుని ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తీసుకుంటుంటే అప్పుడు అబ్రాహాము పరిగెత్తుకుని వచ్చి శారాతో చెప్పాడనమాట. శారాని పిండి విసర్మని చెప్పాడనమాట. పిండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము గుడారంలో ఉన్న శారా వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు కాల్చమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్న పాలను తాను సిద్ధము చేసిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేస్తుండగా వారి ఎదుట ఆ చెట్టు కింద నిలబడి ఉండేను. వారితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన ఇక మీద మళ్ళీ ఈ సంవత్సరానికి వస్తాం, ఈ కాలానికి వస్తాం, నీ వద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదము.
అప్పుడు నీ నీ భార్య అయిన శారా ఒక కుమారుని కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుమ్మపు ద్వారం వద్ద నిల్చుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడికిన దానై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? ఈ మీదటికి ఈ కాలంన నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నువ్వు నవ్వుతివనెను. అప్పుడు ఆయన మనుషులు అక్కడ నుండి లెగిసి సొదొమ తట్టు చూసిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాసెదనా? అబ్రాహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా నేను ఇప్పుడు చాలా వీళ్ళు భోజనం చేసి తృప్తి పడి అక్కడ అబ్రాహాంకి చెబుతున్నారన్నమాట, మళ్ళీ ఈ ఏటకు మళ్ళీ వస్తాం. అప్పుడు శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. శారా ఇస్సాకుని కంటది. ఇస్సాకు అని పెడతారు పేరు అని చెబితే ఈ శారా నవ్వుకుంటుంది. ఎందుకంటే స్త్రీ ధర్మం ఉడికిపోయింది శారాకి, ముసలిది కదా. అట్లాగే అబ్రాహాం గారు ముసలోడు కదా, నా పెనుటి ముసలోడు, మాకు ఇంకా సుఖం కలుగుద్దా అని నవ్వుకుంది మనసులో నవ్వుకునేటప్పటికి ఆ దేవుడు గ్రహించి నేను బలం లేని దాన్ని నేను ఎట్లా కందును అని శారా అంటమేంటి, యెహోవా దేవుడికి నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా అని అన్నాడు అన్నమాట దేవుడు. అంటేను అప్పుడు శారా భయపడి నేను నవ్వలేదు అని శారా అంది. అవును, నువ్వు నవ్వావు కానీ మళ్ళీ ఇక మీదట మళ్ళీ ఏడాదికి వస్తావు, నీవు కుమారుని కంటావు అని చెప్పారు దేవుడు చెప్పాడు మాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాడు మాట. చెప్పి అబ్రాహాము అప్పుడు ఆ మనుషులను అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అక్కడి నుంచి లెగిసి అప్పుడు సొదొమ తట్టు చూశారంట. సొదొమ తట్టు చూస్తే అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాసెదనా? అబ్రాహాము నిత్యంగా గొప్ప బహు బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆస్వాదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలలోను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని వెరుగుదునని. సొదొమ గొమొర్రా పట్టణాలకే వాళ్ళు పాడు చేస్తాగా వచ్చారన్నమాట. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు ఆ వాయువారసులు తప్పేసి
మూర్ఖులు, ఒక ఇదిలో చెప్పాలంటే దుర్మార్గులు మాట. వాయు వరుసలు తప్పేసి అన్నీ చేస్తుంటే అప్పుడు ఈ దేవుడు ఆ పట్టణం దేవుడు దృష్టికి అది ఘోరమైందిగా ఉందన్నమాట. ఉండేటప్పటికి అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు నేను చేసేది అబ్రాహ్ముకి దాసేతనా, అబ్రాహం గొప్ప జనమవుతాడో, అబ్రాహం నిమిత్తం అందరూ ఆశీర్వదించబడతారో అని చెప్పి అబ్రాహంని చెప్పాడనమాట. సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నిగంధకముల చేత పాడు చేయబోతున్నాము, దేవుడు ఉగ్రత వచ్చింది అని చెప్పాడు. అని చెప్తే అక్కడ లోతు ఉన్నాడు కదా, ఈ అబ్రాహము ఏం చేశాడు, అక్కడ ప్రార్థన చేత మొదలుపెట్టి అక్కడ ఒక 50 మంది ఉంటే నీతిమంతులు రక్షిస్తావా ప్రభా అని అంటే 50 మంది కనబడితే రక్షిస్తాడంటే, మళ్ళీ అక్కడ ఒక 5 మంది తగ్గి 45 మంది ఉంటే రక్షిస్తావా ప్రభు అంటే రక్షిస్తా అన్నాడు. నేను మాట్లాడుతా తెగిస్తాను ప్రభా, అక్కడ 40 మంది ఉండకుండా 30 మంది ఏమంటారో ఉంటే రక్షిస్తావా అని అంటే రక్షిస్తా అన్నాడు. రక్షిస్తా అంటే మళ్ళీ అన్నాడు, అక్కడ 20 మంది ఉంటారేమో, రక్షిస్తావా ప్రభువా అంటే రక్షిస్తా అన్నాడు. మళ్ళీ దుమ్ముని ధూళినైనా నేను మాట్లాడుతా తెగిస్తాను ఈసారి మట్టుకి అని చెప్పి అక్కడ 10 మంది ఉంటే రక్షిస్తావా ప్రభు అంటే రక్షిస్తాను అన్నాడు అనమాట. రక్షిస్తానంటే అక్కడ 10 మంది కానీ లేరు. లోతు భార్య, 2 కుమార్తెలు, అల్లుల్ని పెళ్లి చేతకు రెడీ పెట్టుకున్నారు. ఇంకా పెళ్ళి అవ్వకపోతే ఈ దేవదూతలు వస్తే వీళ్ళు రమ్మంటే రాట్లా. లోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అల్లుడి దగ్గరికి, కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని అగ్ని గంధకాలతో దేవుడు పాడు చేయబోతున్నాడో, నశించైపోతుంది ఇది పట్టణం, మీరు వచ్చేయండి, మాతో వచ్చేయండి అంటే వాళ్ళు నవ్వారు. లోతు దాన్ని ఎగతాళి చేశారన్నమాట. ఎగతాళి చేసి వాళ్ళు రాకపోతే వీళ్ళు దేవదూతలు ఏం చేస్తున్నారో ఈ లోతు తడుగు చేస్తున్నాడని లోతు చేయి పట్టుకుని 2 కూతురు చేయి పట్టుకుని లాక్కుపోయారు. అటే ఓడి బయటికి లాక్కుపోయారు. కాకపోతే ఈ లోతు భార్య ఉందిగా, ఈ ఆవిడ ఏం చేసింది, మరి ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకోవాలిగా, ఆఖరిని వస్తారు చర్చికి అయినా సరే, ఆఖరిని వస్తారు. ఎందుకంటే అన్ని పనులు చక్క పెట్టుకుని వస్తారన్నమాట వాళ్ళు. లోతు భార్య అన్నీ చేసుకుని లాస్ట్ని వత్తకు బయలుదేరింది. వచ్చేయాలా, రాకుండా సగం దూరం వచ్చినాక అసలు దేవుడు ఎట్లా చెప్పాడని అగ్ని గంధకాలతో చెప్పాడని కాలిపోద్దని చెప్పాడంట. అనవసరంగా ఈ ఆస్తి అంతా పోతుందే, అది అసలు నిజమవుతుందో చూద్దాము అని వెనక్కి తిరిగి చూసిందంట. చూసేటప్పటికి అక్కడ ఉప్పు స్తంభం అయిపోయిందంట. దేవుని మాట తప్పుతాడా? గంధకాల చేత దహిస్తానంటే దేవుడు దహిస్తాడు. దేవుని మాట నమ్ముకొని వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ స్తంభం అయిపోతే ఈ లోతుని ఈ కూతుర్ని 2 పట్టుకుని దేవతలు రాకపోయి దూరంగా ఒకసారి పెట్టారన్నమాట. పెడితే ఈ పట్టణం అగ్ని గంధకాల చేత దహించిపోయిందన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. దహించేశాడు దేవుడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇప్పటి వరకు ఏమీ ఉండదంట. అసలు ఏమి అసలు అంతా భస్మం అయిపోయింది. ఏమి అక్కడ మొక్క కాడ మొలవదంట, అసలు ఏమి ఉండదంట. అట్లాంటి పాపిష్టి జనం అక్కడ ఉన్న జనం, అది దేవుడికి ఘోరమైన వాళ్ళు లేక కనపడితే అది అగ్ని గంధకాల చేత దహించివేసాడు మాట. లోతు నీతిమంతుడిగా ఉన్నాడంట. లోతు నీతిమంతుడు అని బైబిల్ తెలియబడుతుంది. లోతు నీతిమంతుడు కనుక లోతుని రక్షించాలని దేవదూతలు వచ్చారన్నమాట. లోతు తడుగు చేస్తుంటే
ఇంట్లో పెట్టి అల్లుని పిలుతాకి వెళ్ళి అల్లుని పిలుస్తుంటే వాళ్ళేమో మేము రాము, ఇది నిజమా ఊరికే ఇది జరగదా అని వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు. ఈ దేవతలు ఏం చేశారో వాళ్ళని పట్టుకుని లాక్కొచ్చేసారన్నమాట. ఈ లోతు భార్య ఏమో నిజమా ఉడతాన్ని చూసి ఉపశమనం అయిపోయిందన్నమాట, అయిపోయిందన్నమాట. అట్లాగే దేవుడి కార్యాలు జరిగిస్తా అంటే జరిగిస్తాడు. మనం నమ్మాలి, నమ్మే జీవితం కలిగి మనం జీవించాలి. దేవుడి మాటలు దీవించగా.